పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ సమావేశాల్లో రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆగస్టు 12 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో 6 కీలక బిల్లులను కేంద్రం లోక్సభ ఆమోదం కోసం తీసుకురానుంది. మరోవైపు నీట్ పరీక్షలో అవకతవకలు, రైల్వేల భద్రత, లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని తమకు ఇవ్వాలనే డిమాండ్లపై కేంద్రాన్ని నిలదీస్తామని విపక్షాలు ప్రకటించాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానుండగా అస్త్రశస్త్రాలతో అధికార విపక్షాలు సిద్ధమయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనుండగా ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో అనేక అంశాలపై మోదీ సర్కార్ను ఇరకాటంలో పెట్టారని విపక్షాలు భావిస్తున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, రైల్వే భద్రత, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో జరిగే కావడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధన వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని ఇప్పటికే విపక్షాలు ప్రకటించాయి. సంప్రదాయాన్ని అనుసరించి లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించారని ఆదివారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కీలకమైన 24 శాఖలకు సంబంధించి స్థాయి సంఘాల్ని ఏర్పాటు చేయాలని, వాటికి తగిన ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు. మంత్రులతో ఎంపీలు నేరుగా చర్చించేందుకు వీలుగా సంప్రదింపుల కమిటీల్ని పునరుద్ధరించాలని కోరారు. ఆయా అంశాలపై బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామని విపక్షాలు స్పష్టం చేశాయి. ఇంటర్నెట్ ను ప్రజలందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రైవేటు మెంబర్ బిల్లును పరిగణలోకి తీసుకునేందుకు కేంద్రం అంగీకరించింది. సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాల్ని కోరింది. సభను సజావుగా నడిపించే బాధ్యత అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలకు కూడా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిబంధనలకు లోబడి ఎలాంటి చర్చకైనా కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.